నమస్కారం అండి, నా పేరు మాధు. ఎస్ఎల్ గ్రూప్లో నేను డిప్యూటీ మార్కెటింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. యాక్చువల్లీ ఇది మనకు హైదరాబాద్ టు వరంగల్ హైవేలో 92 ఏకర్స్లో మనం ఒక మంచి వెంచర్ ఇచ్చాము. అయితే ఇది మనకు వచ్చేసి వివేరా హోటల్ ఎదురుగా ఆపోజిట్లో ఈ 92 ఏకర్స్ను మేము ఇస్తున్నాము. యాక్చువల్లీ మనం ఇప్పుడు మనం వెంచర్ ఎంట్రెన్స్లో ఉన్నాము. మీకు లోపల మన డెవలప్మెంట్స్ ఎట్లున్నాయి, రోడ్స్ ఎట్లాంటివి, పార్క్స్ ఎట్లాంటివి, ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నాం, ఇమ్యూనిటీస్ ఏంది, ఇక్కడ మనకు దగ్గరలో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నది అనేది నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు దగ్గరలో వివేరా హోటల్ ఉంది, దీప్తి హోటల్ ఉంది, క్యాఫ్టేరియా ఉంది, అండ్ పల్లె రుచులు. అంటే ఇది మంచి ఫుడ్ కోర్టు మనకు దగ్గరలో వచ్చేసి. ఇది ఇంకా యాదాద్రి టెంపుల్కు 7 కిలోమీటర్స్లో ఉంది. అంటే ఒక 10 మినిట్స్ జర్నీ, 10 మినిట్స్ కూడా 5 మినిట్స్ జర్నీలో కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ భువనగిరికి కూడా 5 మినిట్స్ జర్నీలో వెళ్ళిపోవచ్చు. ఇలా రాగిరు రైల్వే స్టేషను, భువనగిరి బస్ స్టాండు మనకు చాలా దగ్గరలో 5-10 మినిట్స్ టైంలో వెళ్ళిపోయేటట్టున్నది. అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ కూడా చాలా దగ్గరగా ఉన్నది. అండ్ ఇక్కడ మనకు పక్కకు వచ్చేసి యాదాద్రి డిస్టిక్ కలెక్టరేట్ కూడా పక్కనే ఉన్నది. ఎదురుగా మన వెంచర్కు ఆపోజిట్లో యాదాద్రి కలెక్టరేట్ ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకు డిస్టిక్ కోర్టు కూడా పక్కనే నెక్స్ట్ వస్తున్నది. అండ్ దాని పక్కనే ఇప్పుడు మనకు కేంద్రీయ విద్యాలయం కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నది. సో ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటంటే చాలా బాగుంటుంది. మన ప్రాజెక్ట్ అండి. మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ఎస్ఎల్ ప్రకృతి శిఖర. మనకి ఇది ఎల్పి నెంబర్ అండి, వైటీడీ ఎల్పి నెంబరు. ఇక్కడ రేరా నెంబర్ కనిపిస్తుంది కదా, ఇది వైటీడీ అంటే రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. మన ప్రాజెక్ట్ వచ్చి ఎస్ఎల్ ప్రకృతి శిఖర. ఇది 92 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ. ఇది వైటీడీ అండ్ రేరా ప్రాజెక్టు. మన టోటల్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే ఇది టోటల్గా 92 ఎకరాలు అండి. ఇది మనకు టౌన్ వే రోడ్. ఇది మనకు వచ్చేసి బైపాస్. ఈ బైపాస్, ఈ టౌన్ వే, ఈ 2 రోడ్ల మధ్య నుంచి మనకు ఒక 100 ఫీట్ రోడ్ వస్తుందండి. ఇట్లా మన సైడ్ మధ్యలో నుంచి ఇది 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మన సైడ్ మధ్యలో నుంచి ఒక 100 ఫీట్ రోడ్ పోవడం జరిగింది. ఇది మొత్తం కూడా మనకు టోటల్గా మన సైడ్స్ మొత్తం కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తాం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇక్కడ ఎంట్రన్స్ వస్తుంది, ఇక్కడ ఒక ఎంట్రన్స్, ఇక్కడ ఒక ఎంట్రన్స్ వస్తుంది. 2 ఎంట్రన్స్ ఉంటున్నాయి. ప్లస్ ఫ్యూచర్లో కూడా మన కనెక్టివిటీ అనేది ఇలా రావచ్చు, బ్యాక్ సైడ్ రావచ్చు. అంటే మనకు సరౌండింగ్ ఏంటంటే 4 కనెక్టివిటీ అవుతుంది ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ టౌన్ వే రోడ్డు, బైపాస్ 2 రోడ్ల కనెక్టివిటీ ఉంది. టోటల్గా 92 ఎకరాల వైటీడీ రేరా ప్రాజెక్టు. ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, 2 ఎంట్రన్స్. టోటల్గా ప్రాజెక్ట్ కూడా ఏం చేస్తున్నామంటే అన్ని రోడ్స్ కూడా సీసీ రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సైజ్ వచ్చేసి మినిమం వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. 165, 183, 200 అప్ టు 600 వరకు బిట్స్ ఉన్నాయండి ఇందులో. ఈ రోడ్స్ వచ్చి ఇంటర్నల్ రోడ్స్ మాత్రం 30 ఫీట్ రోడ్ ఇచ్చాము. 30 ఫీట్ రోడ్స్, మళ్ళీ 40 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో రోడ్స్ అన్నీ కూడా 30, 40, 60, 100 ఫీట్ రోడ్ అన్నీ కూడా సీసీ రోడ్స్, ఫుట్పాత్ టైల్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ లైన్. ఈచ్ ప్లాట్కి వాటర్ లైన్ ఇస్తాము, డ్రైనేజ్ ఇస్తాము. మళ్ళీ మీకు ప్రతి కార్నర్ కూడా డైరెక్షన్ బోర్డు ఉంటుందండి. ఏ ప్లాట్ ఎక్కడ వస్తుంది అనేది కూడా మనం మార్కింగ్ సైన్ బోర్డ్ లాగా ప్రతి కార్నర్ కూడా మీకు ఏ ప్లాట్ అనేది ఇస్తామన్నమాట. ప్లాట్ అంటే ఏ ప్లాట్ ఎక్కడ నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది కూడా మనకు సైన్ బోర్డు ఇవ్వడం జరిగింది. మీరు చూడవచ్చు ఒకసారి సైట్లో. అట్లా మనం సైట్ ఇస్తాము. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన సైట్ అడ్వాంటేజ్ ఏంటంటే 2 హైవేల మధ్యలో ఉంది 92 ఎకరాలు. ప్లస్ మనకి సరౌండింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఎంట్రన్స్, ఈ టౌన్ వే రోడ్ ఎంట్రన్స్ ఆపోజిటే మనకి ఇక్కడ మొత్తం గవర్నమెంట్ ఆఫీస్ ఇక్కడే వస్తున్నాయి. మన కలెక్టరేట్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ అన్ని గవర్నమెంట్ సెక్టర్ అన్నీ ఇక్కడే వస్తుంది మన ఎంట్రన్స్ ఆపోజిట్లోనే. ప్లస్ పక్కనే మనకు డిస్ట్రిక్ట్ మనకు జ్యుడిషియల్ కోర్టు శాంక్షన్ అయింది మన రీసెంట్గా 10 ఎకరాలు. పక్కన చూసుకుంటే మనకు అరోరా కాలేజ్ కనిపిస్తుంది. ముందుకెళ్తే మనకు రైల్వే స్టేషన్. అంటే ఇటు మనకు బస్సులో రావచ్చు, ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే ఇట్లా బస్సు రావచ్చు. ప్లస్ మనకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది.
ఇక్కడ. ప్లస్ అదేవిధంగా ఈ ఎంట్రన్స్ మన బైపాస్ ఎంట్రన్స్ పక్కనే ఇక్కడ మనకు రీసెంట్గా మనకు కేవీ స్కూల్ శాంక్షన్ అయింది. అక్కడ మీరు కన్స్ట్రక్షన్ అవుతుంది చూడొచ్చు. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం. ఈ కేంద్రీయ మన ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కేంద్రీయ విద్యాలయం రేపు ఓపెన్ అయితే అక్కడ ఉన్న పేరెంట్స్, పిల్లల పేరెంట్స్ కానీ టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకు ఇమ్మీడియట్గా వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుంటుందండి. ఈ టోటల్ 92 ఎకరాల ప్రాజెక్ట్ అనేది గేటెడ్ కమ్యూనిటీ. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇస్తాము. ఎంట్రన్స్ బ్యూటిఫుల్ ఆర్చ్ వస్తుంది. ఈ విధంగా మీకు ఆర్చ్ ఇస్తాము. రెండు ఆర్చ్లు వస్తున్నాయి. ఈ విధంగా ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది, ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. ఎంట్రన్స్లో ఆర్చ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మనం ఈ 92 ఎకరాల్లో ఒక 9 ఎకరాలు పార్కులు ఇవ్వడం జరిగింది. అందులో ఒక 3.5 ఎకరాలు మనం క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. ఇందులో తీసుకున్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అండి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని వెంచర్లు వేస్తారు కానీ ఈ విధంగా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అనేది రేర్. ఆ విధంగా మేము మొత్తం కూడా ఇందులో ఏంటంటే మీకు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అంటే ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు. బర్త్డే కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, చిన్న ఏమైనా సెరమనీ లాంటివి చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. ఇందులో మనం ప్లస్ ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. చాలా బాగుంటుందండి. రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. అన్నీ మేము సీసీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సీసీ రోడ్ కూడా మీకు 6 mm థిక్నెస్తో ఇస్తున్నాము. చూడండి మన సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ, ఆ స్ట్రీట్ లైట్స్ మధ్యలో డివైడర్లో మధ్యలో స్ట్రీట్ లైట్స్ ఇస్తున్నాము. ఫుట్పాత్ టైల్స్ ఇస్తున్నాము. పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాము. గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ. ఇందులో మనకేంటంటే సరౌండింగ్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్, ఇక్కడ మనకు కోర్టు, అటు వస్తే కేవీ స్కూలు, మనకి ఇక్కడ దగ్గరలో మనకి 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు యాదాద్రి టెంపుల్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా కూడా మన సైట్ ముందు నుంచి వెళ్ళాలండి. టెంపుల్కి వెళ్ళాలంటే ఫ్యూచర్లో ఏంటంటే మనకు టెంపుల్కి సరౌండింగ్ ఒక 6 కిలోమీటర్ రేడియస్ చెక్ పోస్ట్ పెడుతున్నారు. ఆ చెక్ పోస్ట్ లోపల ఏమైనా ఓన్లీ కళ్యాణ మండపాలు, వేద పాఠశాల అవి మాత్రం చేసుకోవాలి. రేపు ఎవరైనా టెంపుల్ దర్శనం చేసుకొని ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే అలో ఉండదు. కాబట్టి 6 కిలోమీటర్ అవుటర్కి రావాలి. కాబట్టి మనం ఒక 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. కాబట్టి పోయే దారిలో ఇది చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో కాటేజ్ కానీ, సూట్ రూమ్ కానీ, రెంటల్ పర్పస్ కానీ యూజ్ అవుతుంది. అది కాకుండా ప్రజెంట్ వచ్చి కూడా రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అండి. సైట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 3 to 5 years 100% డబల్ వస్తుందండి. ఇక్కడ ఈ సైట్లో మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఆ డెవలప్మెంట్ ఆ విధంగా చేశాము. మార్కెట్లోకి వచ్చి 26 years అండి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చి మా 76 ప్రాజెక్టు. మేము ఏది ఇచ్చినా కూడా మా ప్రాజెక్ట్ అనేది క్లియర్ టైటిల్ ఉంటుంది. అన్ని అప్రూవల్ ఉంటుంది. క్లియర్గా అప్రూవల్ ఉండి విత్ ఎల్పీ నెంబరు, రేరా, విత్ ప్రైస్ లిస్టుతో పాటు మేము బయటికి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాము. వితౌట్ ఎల్పీ నెంబర్ లేకుండా ఏ ఒక్క సైట్ కూడా ఇంతవరకు మేము రిలీజ్ చేయలేదు. మేము అన్నీ కూడా మా మెయిన్ ఏంటంటే మా సైట్లో కొన్న వాళ్ళకి ఏంటంటే డాక్యుమెంట్ పరంగా మీకు 100% క్లియర్ టైటిల్ ఉంటుంది. మెయిన్ క్లియర్ టైటిల్ ఉంటుంది. డెవలప్మెంట్ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము. మీకు పర్ఫెక్ట్గా 100% మేము మొత్తం డెవలప్మెంట్ చేసేస్తాము. నీట్గా డెవలప్మెంట్ ఉంటుంది. ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ఉంటుంది. ప్లస్ మన సైట్లు కూడా మీకు అన్నీ కూడా హైవే కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఈ ప్రైమ్ లొకేషన్లో ఉంటాయి. మీకు ఏదో రోడ్ నుంచి దిగి లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అన్నీ కూడా మన వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. అన్ని కనెక్టివిటీ మనకు బస్ రోడ్ కానీ, ట్రైన్ రూట్ కానీ ఆ విధంగా మన హైవే పక్కన మన సైట్స్ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా అప్రిషియేషన్ అనేది చాలా బాగుంటుందండి. మెయిన్ మా ఎస్ఎల్ యొక్క గొప్పతనం ఏంటంటే మా వెంచర్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే అప్రిషియేషన్ అనేది మీకు తీసుకున్న వాళ్ళకు రెసిడెన్షియల్గా ఫ్లాట్ అంటే తీసుకున్న ఫ్లాట్ అనేది రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకోవచ్చు ఇమీడియట్గా. దాంతోపాటు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా విత్ ఇన్ 3 to 5 years 100% మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది మా దగ్గర. మీకు మళ్ళీ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. మేము డెవలప్మెంట్ విషయంలో కాంప్రమైజ్ కాము. టైటిల్ పరంగా క్లియర్ ఉంటుంది. డాక్యుమెంటేషన్ బాగుంటుంది. అన్ని విధాలు బాగుంటుందండి మా దగ్గర. మేము చెప్పేది ఏంటంటే అది 100%.
చాలా సైట్స్ ఉన్నాయండి. మాకు ఈ ప్రకృతి మన భువనగిరిలో కాకుండా మన అవుటర్ రింగ్ రోడ్ పక్కన మనకి ఇంకొకటి క్రిసెంట్ సిటీ అని ఉందండి. అది కూడా 25 ఎకరాల హెచ్ఎండి లేఅవుట్. అక్కడ కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఆలేరు, వంగపల్లి, జనగాము అక్కడ కూడా మా సైట్లు ఉన్నాయండి. అక్కడ కూడా మీకు మినిమం తక్కువ 5,000 అంటే 5,000 స్క్వేర్ యార్డ్ నుంచి మా దగ్గర ఒక 40,000 స్క్వేర్ యార్డ్ వరకు కూడా సిటీలో కూడా మా వెంచర్స్ ఉన్నాయండి. మీకు ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది అండి, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఒకసారి మా దగ్గరికి వచ్చి చూడండి. మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫస్ట్ మా సైట్ చూడండి. చూసిన తర్వాత మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్స్కి మా మేనేజర్కి ఫోన్ చేయండి. ఇవన్నీ మా మేనేజర్ నెంబర్లు ఇవన్నీ. మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ ఏదన్నా క్లారిఫై చేసుకోండి. మీరు మా సైట్స్ చూడాలంటే మేమంతా ఫ్రీ సైట్ విజిట్ పెడతామండి. మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి దగ్గరికి వచ్చి మా కార్ వచ్చి తీసుకొచ్చి మా వాళ్ళు తీసుకొచ్చి మీకు గుడ్ సర్వీస్ ఇస్తారు. ఎక్కడ కూడా మా దగ్గర మీకు ఏదో ఐక్స్ చేసి చెప్పి మాట్లాడండి, అన్ని జెన్యున్గా ఉంటాయి. మీరు ఒకసారి వచ్చి చూడండి. వన్ సైట్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఈ వెంచర్ వచ్చేసి మనకు మన భువనగిరి బైపాస్ అండ్ భువనగిరి టౌన్ వే 2 రోడ్ల మధ్యలో ఉంటుందండి సైట్. 92 ఎకరాల వైటీడీ అండ్ రేరా ప్రాజెక్ట్. దీనికి మనము ఈ ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే మనకు ఈ పక్కన వచ్చేసి ఈ బైపాస్ ఆనుకొని మనకు ఎంట్రన్స్ ఉంటుంది. మనకు సైట్ పక్కన కేంద్రీయ విద్యాలయం ఉంది. మనకి ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్లకు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఒకటి శాంక్షన్ చేసింది. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, మీరు చూడొచ్చు కేంద్రీయ విద్యాలయం అనేది. అలాగనే ఇక్కడ మనకు ఈ టౌన్ వే రోడ్కి ఆ ఎంట్రన్స్కి ఆపోజిట్లో మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అన్నీ ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ సెక్టర్ మొత్తం ఇక్కడే వచ్చింది. అన్ని ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఇక్కడ మన ఈ ఎంట్రన్స్ ఆపోజిటే ఉన్నాయి. అలానే మన సైట్ నుంచి చూసుకుంటే మనకు ఒక 6.5 కిలోమీటర్లో మనకు తెలంగాణ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి టెంపుల్ ఉంది. మనకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రైల్వే స్టేషన్ ఉంది. మన కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇటు బైపాస్, ఇటు మనకు టౌన్ వే 2 రోడ్ హైవేల మధ్యలో ఉన్నాము.